రోజుల పాటు కర్నూలు జిల్లాలో సాగిన పాదయాత్ర ముగిసింది. నవంబర్ 8న కర్నూలు జిల్లాలో ప్రారంభమైన మరో ప్రజాప్రస్థానం నవంబర్ 22న ముగిసింది. 15 రోజుల్లో షర్మిల 8 నియోజకవర్గాల్లో 195 కిలోమీటర్లు నడిచారు. షర్మిల పాదయాత్ర కుమ్మక్కు కుట్రలను ప్రజలకు తెలిసేలా చేసిందని కర్నూలు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు చెప్పారు. వైఎస్సార్ అనంతపురం జిల్లాలలో పాదయాత్ర పూర్తి చేసుకున్న షర్మిల నవంబర్ 8 సాయంత్రం మద్దికెరలో అడుగుపెట్టడంతో కర్నూలు జిల్లాలో పాదయాత్ర మొదలైంది. అప్పటి నుంచి 15 రోజుల పాటు కర్నూలు జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో షర్మిల పాదయాత్ర చేశారు. ప్రతికొండ, ఆలూరు, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు, పాణ్యం, కర్నూలు నియోజకవర్గాలలో అనేక గ్రామాలలో రచ్చబండలు నిర్వహించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. కుమ్మక్కు, నీచ రాజకీయాలపై నిప్పులు చెరిగారు. ఈ చంద్రబాబు నాయుడుకు పూర్తిగా తెలుసు, ప్రజల కోసము నిజంగా అవిశ్వాస తీర్మానం పెట్టాలనుకుంటే ఇప్పుడే పెట్టాలని తెలుసు. కానీ పెట్టడట. ఎందుకంటే ఆయన ప్రజల కోసం ఎప్పుడూ ఏది చేయడు. చంద్రబాబు నాయుడు గారికి లాభం లేనిదే, ఆయనకు స్వార్థ లాభం లేనిదే ఏ పని చేయడు. ఆయనంతగా ఆయనే అంటాడు ఈ ప్రభుత్వానికి ఒక్క రోజు కూడా అధికారంలో ఉండే అర్హత లేదని. మరి ఇన్ని మాట్లాడుతున్నారు కదా బాబు గారు, దించేయండి, అవిశ్వాసం పెట్టండి, పెడతామని చెప్పండి అంటే చెప్పడు. ఈ రోజు ఈ కాంగ్రెస్, ఈ తెలుగుదేశము కలిసి నీచమైన కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి. కర్నూలు జిల్లాలో హంద్రీనీవా ప్రాజెక్టు గురించి మాట్లాడారు. కర్నూలు జిల్లాలో షర్మిల అడుగుపెట్టిన ప్రతి గ్రామం జన ప్రభంజనమైంది. జగనన్న ప్రతినిధిగా షర్మిల ప్రజలకు భరోసా ఇచ్చారని వైఎస్సార్ కాంగ్రెస్ నేత గౌరు వెంకటరెడ్డి చెప్పారు. కళ్ళ ముందర కాలువ పోతాము, నీళ్లు వస్తాయని ఆతృతతో, 1 నెలకు వస్తాయి, 2 నెలలకు వస్తాయని ఆతృతతో ఎదురు చూసాం. మీరు గత 2 సంవత్సరాల నుంచి ఈ రోజు ఇస్తాం, రేపిస్తామని అబద్దం చెప్తుంటూ పోయినారు తప్ప అంజలినా నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు. వీరి వల్ల జగన్మోహన్ రెడ్డి గారు వస్తే తప్ప మీ న్యాయంలోనే జరిగితే జరగాలి తప్ప, లేకపోతే మాకు న్యాయం జరగదని రైతులు కూడా కోరుకుంటున్నారు. ఈ ప్రజలే వైఎస్సార్ కుటుంబానికి అండని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు అన్నారు. కర్నూలు జిల్లా నుంచి పాలమూరు జిల్లాలోకి అడుగుపెట్టిన మరో ప్రజాప్రస్థానంలో జనతరంగాలు ఎగిసిపడ్డాయి. తుంగభద్రమ్మ సాక్షిగా, ఆకాశం సాక్షిగా, నేలమ్మ సాక్షిగా, వైఎస్సార్ ను అభిమానించే ప్రతి గుండె సాక్షిగా జనం పోటెత్తారు. జై జగన్ నినాదాలను హోరెత్తించారు. వైఎస్సార్ ఫోటోలు, వైఎస్సార్ కాంగ్రెస్ జెండాలు చేతబట్టి కదం తొక్కారు. షర్మిల వేసే ప్రతి అడుగు ప్రత్యర్థులకు పిడిగేనని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు అన్నారు. బ్రిడ్జ్ షర్మిల వేసే ప్రతి అడుగు వైఎస్సార్ అభిమానులకు చెప్పలేని ఉత్తేజాన్ని నింపింది. జై జగన్ నినాదాల మధ్య షర్మిల పాలమూరు జిల్లాలోకి అడుగుపెట్టారు. వైఎస్సార్ ఆశయాలకు ప్రతిరూపంగా లక్ష్యాలను సాధించాలనే తపనతో జగనన్న తరఫున భరోసా ఇవ్వడానికి వచ్చిన ఆడపడుచుకు ఘన స్వాగతం పలికారు ప్రజలు. తెలంగాణలోని 10 జిల్లాల నుంచి వైఎస్సార్ అభిమానులు తరలివచ్చారు. ఆరోగ్యశ్రీలో బతికిన గుండె, 108 లో కాపాడిన ప్రాణం, పింఛన్ తీసుకున్న నేతన్న, ఉచిత విద్యుత్ పొందిన రైతన్న, ఫీజు తీసుకున్న విద్యార్థి, ప్రతి ఒక్కరూ వైఎస్సార్ ను తలుచుకుంటూ షర్మిల అడుగులు అడిగేశారని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు చెప్పారు. ఎట్లయితే రాయలసీమ ఆంధ్రాలో ఉందో తెలంగాణలో కూడా జగనన్న నాయకత్వంలో నడవాలని యువకులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. వైఎస్సార్ పార్టీకి చాలా అభిమానులు ఉన్నారు. ముందుకు చాలా సక్సెస్ఫుల్ గా అవుతుందని, ఇక్కడ అయిన దానికన్నా 2 ఎక్కువనే అక్కడ తెలంగాణలో అవుతుందని మాకు చాలా గట్టి నమ్మకం ఉంది. ఒక మాటలో చెప్పాలంటే ఈ జనం వైఎస్ కుటుంబం. నల్ల కాల్వలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు వైఎస్పీ అతిపెద్ద కుటుంబమేనని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. తెలంగాణలో రంగారెడ్డి జిల్లా నెంబర్ 1 అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో ఈ రోజు తెలంగాణ ప్రాంతంలో కనీ విని ఎరగని రీతిలో లక్షలాది మంది వచ్చి ఈ రోజు ఏ విధంగా అయితే ఘనస్వాగతం పలికామో అందరం కలిసి, రేపు రంగారెడ్డి జిల్లాలో 14 నియోజకవర్గాలు ఒక్కటై షర్మిలమ్మ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని షర్మిలమ్మ గారిలో చూసుకొని
ఆమెకు అంతకంటే ఎక్కువ ఘనసాగనం పలకడానికి సిద్ధంగా ఉన్నాము. షర్మిల వెంట ఊరు వాడ కదిలింది. షర్మిల అడుగులో అడుగేసింది. జగనన్న వదిలిన బాణం కుమ్మక్కు నీచ రాజకీయాలను చీల్చి చెండాడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు చెప్పారు.